రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు రానున్నాయి. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ జరగనుండగా ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 42 టేబుళ్లు ఏర్పాటు చేయగా 10 రౌండ్లలో ఫలితం తేలనుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. షేక్పేట డివిజన్ నుంచి ప్రారంభమై ఎర్రగడ్డతో ఓట్ల లెక్కింపు ముగియనుంది. కౌంటింగ్ పరిసరాలలో బాణసంచా కాల్చడాన్ని ఈసీ నిషేధించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ కు మొగ్గు చూపుతున్నా కొన్ని ఎగ్జిట్ పోల్స్ బీఆర్ఎస్ కు జై కొట్టాయి. దీంతో జూబ్లీహిల్స్ ఫలితంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ లు ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. దీంతో ఫలితాలపై జోరుగా బెట్టింగ్లు సాగుతున్నాయి. పోటాపోటీగా కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై బెట్టింగ్లు పెడుతున్నారు. దాదాపు 1000 కోట్ల బెట్టింగ్ జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ప్రతిష్టాత్మకంగా తీసుకుని చివరి నిమిషం వరకు పోరాడాయి. దీంతో గెలుపుపై రెండు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాయి. రెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఉండటంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై జోరుగా బెట్టింగ్లు సాగుతున్నాయి. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు, ఏపీ, కర్ణాటకలో కూడా ఈ ఎన్నిక ఫలితాలపై బెట్టింగ్లు జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు బెట్టింగ్లపై పోలీసులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల ఫలితాల సమయంలోనూ జోరుగా బెట్టింగ్లు సాగాయి. దీంతో ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల సందర్భంగా జరుగుతున్న బెట్టింగ్లపై పోలీసులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. అయితే పోలీసుల కళ్లు గప్పి మరీ ఇతర ప్రాంతాలలో ఉంటూ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా జూబ్లీహిల్స్ ఫలితాలు రాజకీయ పార్టీలకే కాదు, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులకు ఉత్కంఠగా మారాయి. చూడాలి మరి జూబ్లీహిల్స్ ఎవరిని ముంచుతుందో, ఎవరిని తేలుస్తుందో.